లాస్ట్ టైం కూడా చెప్పాను మేము. సో నాకు మీ ప్రజెంటేషన్ కానీ సాంగ్స్లో ఆ సాహిత్యం కావచ్చు, ఆ పిక్చరైజేషన్ కావచ్చు, హీరోయిన్ గ్లామర్ అంటే రెగ్యులర్ కాదు, ఐ మీన్ శారీ కట్టినా ఎలా కట్టినా కానీ చాలా ఆ లిరిక్స్ అంతా చూస్తే సాంగ్కి చాలా అందం వస్తూ ఉంటుంది. సో అంత కలర్ఫుల్గా అనిపిస్తాయి మీ సినిమాలో సాంగ్స్ కూడా. సో ఇది ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, అంటే ఇప్పుడు నాకు మీరు చెప్పిన అలబెలబే సాంగ్ ఎలా ఉంటుందో తెలియదు ఇంకా. ఈ 3 సాంగ్స్ వచ్చేసరికి ఎక్కువగా హీరో యాటిట్యూడ్ మీద వెళ్ళినాయేమో. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. తొలి ప్రేమలో డ్యూయట్ ఉండదు, మీకు తెలుసా? విజువల్గా ఉంటారు తప్ప తొలి ప్రేమలో ఏమి సోదరా డ్యూయట్ కాదు. తర్వాత ఈ మనసే బాలుగారు వాయిస్, అవును. ఆ తర్వాత అవును, అందులో అది హీరో సాంగ్ పాడే సాంగే. తర్వాత గగనానికి అది హీరో పాడే సాంగ్, అసలు డ్యూయట్ ఉండదు. అవును, మీరు అబ్జర్వ్ చేశారా? చూసాను. అసలు లేదు. గబ్బర్ సింగ్ తీసుకోండి, హీరో గారే పాడుతుంటారు దేగో దేగో గబ్బర్ సింగ్. ఆకాశం అమ్మాయి అయితే అందులో అమ్మాయికి లిరిక్ ఉండదు. అవును, పిల్ల నువ్వులే మళ్ళీ హీరో గారే పాడుతుంటారు. ట్రూ. ఇంకా దిల్సే పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు భార్యకి సముచితస్థానం ఇవ్వాలి కాబట్టి తనకు లిరిక్స్ పెట్టాం. సో ఇదేంటంటే ఇది ఆర్గానిక్గా ఒకసారి అలా కుదురుతుంటుంది, అంతకుమించి ఓన్లీ నేను పాటల మీద నేను బాగా వర్క్ చేస్తాను, అంటే రీసెర్చ్ ఉంటుంది నాకు. సో ఇది ఎలా ఉంటుందంటే అది కళ్యాణ్ గారు బేసిక్గా ఏంటంటే ఆయన ఒక ఎక్స్ప్రెషన్ చెబితే కానీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ సాంగ్లో ఈ స్టెప్ ఇది ఎందుకు అని చెప్తే కానీ ఆయన కన్విన్స్ అవ్వరు. అందుకు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఉంటాయి సాంగ్స్, అంతే తప్ప అది డెలిబరేట్గా చేసింది కాదు.